ఓం శ్రీమాత్రే నమ. బ్రహ్మశ్రీ పండర్ రాధాకృష్ణమూర్తి గారు భక్తి సాధనం వాక్స్థలి సమూహం ద్వారా ఇచ్చిన అష్ట సాహిత్యాంశాలకు నా పూరణలు. ముందుగా దత్తపదులు. కలము, జలము, వరము, నరము అనే పదాల్ని ఉపయోగించుతూ భారతార్థంలో ఉత్పలమాల వృత్తంలో పద్యం చెప్పండి. భారత భూమిపై కలము పట్టుచు, భారత భూమిపై కలము పట్టుచు ప్రాసెను భారతము ఆధీరుడు గౌరి సద్వరము ధీమతి నందిన వక్రతుండు. ఈ దారుని వానరమ్మును పతాకముగా గల పాండవేయులు పారగా యుద్ధముల్ జలమునందును సల్పిన వారి గాథలను. వానరమ్మును పతాకముగా గల పాండవేయులు పారగా యుద్ధముల్ జలమునందును సల్పిన వారి గాథలను. రెండవ దత్తపది. విరసి అడవి అమలి మేఘము. ప్రేమించిన యువకుడు చాలా కాలం నుండి కనబడటం లేదనే విరహంతో ఉన్న ప్రేయసి బాధను గురించి చెంపకమాల వృత్తంలో చెప్పాలి. విరసిన మల్లె పువ్వు వలె, విరసిన మల్లె పువ్వు వలె పంచితి గాని ప్రేమను పంచితి గాని, విరసిన మల్లె పువ్వు వలె ప్రేమను పంచితి గాని వాని నా వరుణిని కాంచనైతిని. విరసిన మల్లె పువ్వు వలె ప్రేమను పంచితి గాని వాని నా వరుణి కాంచనైతి. నను బాధను ఆ అడవిల్చెరించి తత్పరతను గాంచు మేఘముల తాల్మిని ద్వేదన చెప్పనించే. ఆ వరుణిని కాంచనైతి నను బాధను ఆ అడవించరించి తత్పరతను కాంచు మేఘముల తాల్మిని వేదన చెప్పనించె. కిన్నరగ మనోహరి, కిన్నరగ మనోహరి అమలి నమ్మగు ప్రేమల వంత నొందుతున్. మూడవది. రవి, బుధ, దోష, బుద్ధి అనే పదాలతో చెంపకమాల వృత్తంలో గొప్ప విద్వాంసుడైన కవి వేదన గురించి, తన కవిత్వం బాగున్నా తనను తన సోదరులు, గ్రామస్తులు, చివరికి నాయకులు కూడా గుర్తించరనే వేదనతో ఉన్నప్పుడు ఒక భిక్షువు ద్వారా ఆ కవి పురస్కృతుడైన సందర్భాన్ని పురస్కరించుకొని. రవివలె లోకమందలి విలాసములన్ గని కావ్య సంపదల్, రవివలె లోకమందలి విలాసములన్ గని కావ్య సంపదల్ ప్రవిమల రీతిగాంచితిని, ప్రవిమల రీతిగాంచితిని వర్ధిలునన్ బుధవర్యులెవ్వరున్ కవిగ సమాదరంగు నెట కాంచక నీయని బుద్ధి నుండ. బుధవర్యులెవ్వరున్ కవిగ సమాదరంగు నెట కాంచక నీయని బుద్ధి నుండ. భిక్షువు కడు పేదవాడొకడు, భిక్షువు కడు పేదవాడొకడు చూచె ప్రదోషమునన్న తుంపగన్, ప్రదోషమునన్ను తింపగన్. నాలుగవది. ఆట, వేట, కోట, పాట అనే పదాలతో వేసవి సెలవుల అనంతరం విద్యార్థుల వేదన గురించి మధ్యభూర్తంలో. నిరతం గృహమందు నుండియును వర్ణింపంగ నా కోటలో, నిరతం గృహమందు నుండియును వర్ణింపంగ ఆ కోటలో సరియవు రీతుల ఆటపాటలను స్వేచ్ఛావృత్తితో ఇంపుగాన్. అరయన్ వేటల నాడగల్గుచును సయ్యాటల్ ముదం మందగాన్ విరయంగాంచితి మంచు, సయ్యాటల్ ముదం మందగన్ విరయంగాంచితి మంచు. బాలురు మదిన్ పేర్మిన్ కనన్ మోదమౌ, విరయంగాంచితి మంచు బాలురు మదిన్ పేర్మిన్ గనన్ మోదమౌ. ఐదవది. బస్సు, కస్సు, లెస్స, రచ్చ. ఉచిత బస్సు ప్రయాణం గురించి చెంపకమాల వృత్తంలో. మహిళలకెన్నగా తలపమానితమౌనది బస్సులెక్కియున్,
మహిళలకెన్నగా తలపమానితమౌనది బస్సులెక్కియున్ సహనము తోడనుండవలే. మహిళలకెన్నగా తలపమానితమౌనది బస్సులెక్కియున్ సహనము తోడనుండవలే. చాతురి చూపుచు కస్సు బుస్సులన్ విహితముగాని సీటుగన పేర్మిని వీడుచు రచ్చ చేయుతున్ మహిజను వారు లెస్సగని మౌనముగా పయనింపగా తగున్. తర్వాతవి 3 సమస్యలు. కలముంగని పండితుండు కలవరమందెన్ లలితమున్నగు భావమ్ముల విలసిత కవితా పఠనము వేడుక సభలో నలరుచునుండగను. లలితమునగు భావమ్ముల విలసిత కవితా పఠనము వేడుక సభలో నలరుచునుండగను. కలకలముంగని పండితుండు కలవరమందెన్. రెండవది, రవమే ముఖ్యము మానవాళికిలలో రాజిల్లగా నిత్యమున్ స్తవనీయం మగు జీవనము గనుచున్ సారస్వత స్ఫూర్తితో చెవులను గాంచుచు మేలు సేయగనుచున్. స్తవనీయం మగు జీవనము గనుచున్ సారస్వత స్ఫూర్తితో చెవులను గాంచుచు మేలు సేయగనుచున్. సంపాదనం ద్రవ్యముల్ భువినొందంగని పేర్మిజాటినను సంపూర్ణముగా నందు గౌరవమే ముఖ్యము మానవాళికి. సంపాదనం ద్రవ్యముల్ భువినొందంగని పేర్మిదాటినను సంపూర్ణముగా ఆనందు గౌరవమే ముఖ్యము మానవాళికిలలో రాజిల్లగా నిత్యము. తర్వాతి సమస్య. వరసనాట్యము తప్పదు బ్రతుకులోన సరస సాహిత్య సంస్కార సన్నుతులను కాంచియున్నను ఇంటిలో కలిమిగన నివారలకు నిత్య గండమౌ పారమొంద వరసనాట్యము తప్పదు. కలిమిగన నివారలకు నిత్య గండమౌ పారమొంద వరసనాట్యము తప్పదు బ్రతుకులోన. బ్రహ్మశ్రీ పండర్ రాధాకృష్ణమూర్తి గారికి కృతజ్ఞతాపూర్వక శుభాకాంక్షలు నమస్సులతో, మిత్రులందరికీ నమస్సులతో డాక్టర్ శాస్త్రుల రఘుపతిని, విశ్రాంత ప్రాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల. ఓం తత్సత్ పరబ్రహ్మణే. ఓం శ్రీమాత్రే నమః. బ్రహ్మశ్రీ పండర్ రాధాకృష్ణమూర్తి గారు భక్తి సాధనం వాక్స్థలి సమూహం ద్వారా ఇచ్చిన అష్ట సాహిత్య